ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చలికి బిగిసిపోయినట్టున్నారు అందరూ. దేవుని స్తోత్రం. ఈ మీటింగ్ గురించి అందరూ ప్రార్థించిన రీతిగా మంచి వాతావరణం ఇచ్చాడు. ఆంధ్రాలో అటు మద్రాసు మొదలుకొని విశాఖపట్నం వరకు కూడా అనేకవంటి జిల్లాలు జలమయమైపోయినాయి. మద్రాసులో ఆల్మోస్ట్ విమానాశ్రయంతో సహా నడుము లోతు నీళ్లు. కానీ దేవుని కృప ఈ గ్రామం మీద ఉన్నది. మా హైదరాబాద్లో కూడా వర్షం పడతానే ఉంది కంటిన్యూగా, సిరిజల్లులు పడతా ఉన్నాయి. కానీ దేవుని కృపను బట్టి మధ్యాహ్నం వరకు ఇక్కడ ఎండ వచ్చిందని విన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి గ్రామాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఎక్కడైతే యేసును గురించిన సువార్త వినబడుతుందో అక్కడ దుష్ట దురాత్మ శక్తులు లయమైపోతాయి. ఒక గ్రామానికి చర్చి ఉండటం మేలండి. ఏ గ్రామంలో అయితే యేసును గురించిన మాట పాట వినబడుతూ ఉంటుందో ఆ గ్రామంలో నెమ్మది కలిగించబడుతుంది. మా ఊర్లో ఒక హైందూ కుటుంబం నుంచి వచ్చాను. మా ఊర్లో ఒక్క చర్చి లేదు, ఒక క్రైస్తవులు లేరు. గుంటూరు జిల్లా గ్రామంలో అనేకమంది కులస్తులు ఉండేవారు. ఎప్పుడు గొడవలే, కులాల మధ్య గొడవలు. వరి పంటలో కుప్పలేసే సమయానికి తగలబెట్టుకునేవారు వరి కుప్పలని, మిర్చి తోటలను తగలబెట్టేవారు. కులాల మధ్య గొడవ. అలా విధంగా ఊర్లో ఏదో ఒక మూల నుంచి మధ్యరాత్రి వేళ అరుపులు కేకలు. దయ్యం పట్టిందనో, అత్త కోడలు కొట్టుకొని, లేక భార్య భర్తలు కొట్టుకొని, ఏ బాయిలో దూకో, ఏ కాలంలో దూకో, ఎక్కడో ఒక చోట ప్రతిరోజు కూడా అరుపులు కేకలు వినబడేవి. ఊర్లో నెమ్మది కలిగి పరిస్థితులు ఉండేవి కాదు. కొంతమంది గొడవలు అయ్యి విషయం తీసుకునేవారు. కానీ ఒక దైవ సేవకుడు హైదరాబాద్ నుంచి మా గ్రామానికి వచ్చాడు. పెట్రోమాక్సైడ్, మీకు ఎంతమంది తెలుసలేదో, ఆ పెట్రోమాక్సైడ్ తీసుకొని ఊరు సెంటర్లో నిలబడి పొలాలు పోయి వస్తారు కదా జనాలంతా కూడా. 9 గంటలకి యేసయ్య పాటలు పాడుతూ సువార్త చెప్పేవాడు హ్యాండ్ మైక్ తీసుకొని. అనతి కాలంలోనే మా ఊరిలో సంఘం ఏర్పడింది. కులాల మధ్య కొట్లాటలు తక్కువైనవి, ఊర్లో ఆత్మహత్యలు తక్కువైనవి, దుష్ట దురాత్మ శక్తులు తక్కువైపోయినాయి. మా ఊర్లో ఉన్నవంటి సుమారు 2000 జనాభా అనేక మంది ఈ రోజున 1600 మంది యేసు ప్రభు నమ్ముకున్నారండి. దానిలో మాది సౌదరి క్యాస్ట్, రెడ్డిస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెబుతా ఉంది, యేసు గురించిన వాడి సువార్త లేక యేసు గురించి జననము ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమని దేవుని దూత ప్రకటించిందండి. యేసు యొక్క జననం ఏ తక్కువ కులతలు కాదు, ఇది సమస్త మానవాళికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి సంబంధించినటువంటి వార్త ఏంటంటే పరమంద్ర దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆయన కన్యమేరీ గర్భాన. ఇది సువర్తమానమని, సంతోషకరమైన వర్తమానమని దేవుని దూత ఊరి ఎలపల గొర్రెలు కాసుకుంటున్న గొల్లలకి ఈ శుభవార్త అందించబడిందండి. 2000 సంవత్సరాల క్రితం మానవులు ప్రేమించి పరమందున దేవుడు భూమిని, ఆకాశమును, ఈ సమస్తమును కలుగజేసినటువంటి దేవాతి దేవుడు
మానవుడు పాపం చేత, తిరుగుబాటు చేత తన సొంత మార్గం ఏర్పాటు చేసుకొని నశించి నాశనానికి వస్తున్న మానవుని రక్షించడం కోసమే పరమున దేవుడు ఈ లోకానికి అడుగుపెట్టిన దినమే క్రిస్మస్. క్రిస్మస్ అనేది ఏదో భౌతిక సంబంధమైన మాత్రమే కాదు, కానీ ఇది దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనటువంటి పండుగ. ఇది ఓరు కిరస్థానాలకు సంబంధించింది కాదు, లేక మాలమాదిగులకు సంబంధించింది కాదు. ఈ క్రిస్మస్ అనేది సమస్తమైన మానవాళికి సంబంధించినటువంటి పండుగ. అది క్రీస్తు యొక్క జననం. ఈ సియోను ప్రార్థన మందిరం ఈ పండుగని ఊరందరికి తెలియజేయాలి. ఇది మాకే కాదు, మా సంఘస్థులే కాదు, లేక చుట్టుపక్కల క్రైస్తవులుగా కాదు, కానీ మా గ్రామానికి, మా ప్రజలకు సంబంధించిందని చెప్పేసి ఇన్ని లైటింగ్లు, ఎక్కడి నుంచో మ్యూజిక్ సిస్టాన్ని వాళ్ళ సమయం రాకపోయినా కిరికిరి చేస్తున్నా ఎడి చేసినా సరే భరించుకుంటూ అడుపరిగా తీరుపరిగెత్తి మొత్తానికి ఇంత కుర్చీలు చేశారంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉందనే కాదుగా. యేసయ్య సువార్త మా గ్రామానికి మేలు జరగాలి, మా ఊరు పంటలు బాగా పండాలి, మా ఊరిలో కొట్లాటలు ఉండకూడదు, మా ఊరికి తెగులు ఉండకూడదు, మా ఊరికి పీడ ఉండొద్దు, మా ఊరికి నాశనం కలగకూడదు అని చెప్పేసి తలంచి ఈ పండగ జరుపుకుంటున్నారండి. పండగ జరుపుకుంటున్నారు. ఇది కులానికి సంబంధించిన పండగ కాదు, కానీ ఇది గ్రామానికి సంబంధించిన పండుగ. ఇది కులానికి సంబంధించిన వంటి ఆర్భాటం కాదు, కానీ ఒక జాతికి, మానవ జాతికి సంబంధించిన పండుగ. బిడ్లారా, గుంటూరు డిస్టిక్ లో ఒక గ్రామం ఉన్నది. ఊరంతా దొంగలే. సాయంత్రం కాగానే, నైట్ కాగానే తింటారు భోజనాలు, ఒంటిని ఆముదం రాసుకుంటారు, గోనె సంచులు, కత్తెరలో కత్తులు తీసుకొని ఏ ట్రైనో ఏ బస్సు ఎక్కుతారు. ట్రైన్ ఎక్కి బాగా ట్రైన్లో చీకట్లో పోతున్నప్పుడు చైన్ లాగి ఆ ట్రైన్లో ఉన్న బోగిలో ఆపి జనాల దగ్గర బంగారం దోసుకునేవంటి గ్రామం. బస్సులు ఎక్కడ చూసిన దొంగతనాలే. 600 మంది ఉండే ఆ గ్రామం. ఆ గ్రామంలో పోలీసులు ఎంటర్ అయ్యి కొట్టేవాళ్ళు, దొంగతనం అనలే. పిల్లలకు నేర్పించేవాళ్ళు, స్కూల్ పంపేవాళ్ళు దొంగతనం ఎలా చేయాలి. పోలీస్ కేసులు పెట్టి జైలు పెట్టిన దొంగతనాన్ని మానలే. స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి దొంగతనం మానలే. ఇంటికి ఒక పాడి గేదెని ఇస్తా ఉన్నారు, దొంగతనం మానలే. 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తా ఉన్నారు, దొంగతనం మాకు భూమి వద్దు అన్నారు. ఏం చేసినా ఆ గ్రామం మానట్లే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళు ఇంటికి ఒక రైల్వే ఉద్యోగం ఇస్తాం, రైల్వేలు ప్లాట్ఫామ్ ఊడ్చే జాబులు ఉంటాయిగా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం అంటే, అయ్యో జీవితం నెలకోసారి వస్తుంది కదా, మాకైతే రోజు డబ్బులు వస్తాయి అయ్యా. మా భర్తలో రాత్రి దొంగతనం పోతారు, పొద్దున తెస్తారు, మేము మద్రాసు అమ్ముకుని వస్తాం, మాకు ఉద్యోగం వద్దన్నారు. కానీ ఎల్ఎఫ్ ఫౌండర్ జాషువా డానియల్ గారు ఈ బైబిల్ పట్టుకుని ఆ గ్రామానికి వెళ్ళాడు. వీధి తిరిగి యేసును గురించిన పాటలో, యేసు గురించిన సువార్త ఆ గ్రామానికి అందించారు. ఆ గ్రామం అనతి కాలంలోనే యేసు ప్రభు నమ్ముకుని ఊరంతా యేసు ప్రభు కాడి కిందకు వచ్చారు. ఆ గ్రామం స్టువర్ట్పురం అండి. ఈ రోజున ప్రపంచ పట్టణంలో స్టువర్ట్పురం కాదు, అది సువార్తపురం అయింది. కారణం ఏం తెలుసా? ఎక్కడైతే యేసును గురించిన సువార్త పడుతుందో అక్కడ అంధకారక్రియలు తొలగించబడతాయి. యోహాన్ రాస్తూ ఆది యందు వాక్యం ఉండెను. నాకు బైబిల్ చదవడానికి లైట్ పెట్టలే, ఇల్లు అంత లైట్ పెట్టి ఇక్కడ లైట్లు పెట్టలే. ఎక్కడ లైట్ పెట్టాలి కానీ వాళ్ళు మొక్కల వరకు కనబడతారు నాకు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెబుతూ ఆ వాక్యము శరీరధారిగా
కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చినాం. యేసు ప్రభు పుట్టిన దగ్గర క్రైస్తవం ప్రారంభం కాలేదండి. ఇదివరకే ఉన్న ఆయన మానవుల కోసము ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 8:12 ఆయన అంటాడు, ఇదిగో నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఎవడైనను నన్ను వెంబడించినలా వాడు చీకట్లో ఉండక నిత్య జీవపు వెలుగు కలిగి ఉండని చెప్పాడు. ఈజ్ ఎ లైట్. యేసు ప్రభు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం కనబడిందట. ఏం కనబడిందట? నక్షత్రం కనబడిందట. ఆ నక్షత్రం అనుసరించి తూర్పు దేశ జ్ఞానులు రాజును ఎదుర్కొంటూ బెత్లెహేముకు వచ్చారు. యేసు ప్రభు మానవ జీవితంలోనికి వెలుగులాగా వచ్చాడు. వెలుగుకి వ్యతిరేక పదము చీకటి. చీకటి అనగా పాపము, చీకటి అనగా సాతాను క్రియలు, చీకటి అనగా మరణము, చీకటి అనగా అపవాది క్రియలు. లైఫ్ పంచడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ 2:14 రాయబడుతుంది, ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున అనగా మరణం యొక్క బలము గలవారిని అపవాదిని మరణముతో నశింపజేయుటకు ఆయనకు రక్త మాంసముల పాలివాడు ఆయన. ఎందుకు తెలుసా? పరమున్న దేవుడు మానవాళి కొరకు మానవుడికి వచ్చారంటే మానవులను చీకటిని పారదోలడం కోసం అండి. చీకటి ఏంటా? చీకటి మరణము. ఏంటా చీకటి? సాతాను క్రియలు. ఆ సాతాను క్రియల్ని తొలగించడం కోసమే తాగుడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనం చదవండి ఎవరన్నా. మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాలు. ఒక్కళ్ళేరా. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, క్రోధములు, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమునొచ్చును. ఈ చెడ్డలన్నీ ఎక్కడి నుంచి అంటనే? ఎక్కడి నుంచి అంట? ఇక్కడ దురాలోచన, దొంగతనం, జారత్వం, వ్యభిచారము, కామకత్వం, విగ్రహారాధన, మత్సరము, కలహము, దేవత ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఎన్ని పెట్టుకుని బట్టలు వేసుకుంటే ఏ ప్రయోజనం? మానవుడు పాపము చేత ఇక్కడ ఉన్నాయండి. ఇది మనుషుల లోపల నుండి దురాలోచనలు, దొంగతనము, జారత్వము, వ్యభిచారము, కామకత్వము, మత్సరము, లోపము, చెడుతనము, ఇవన్నీ ఉండి మనిషి ప్రశాంతంగా లేకపోతున్నాడండి. నెమ్మదితో పైకి బాగానే ఉన్నాడు కానీ లోనంతా మేడి పండు చూడు, పొట్టిపు చూడు, అట్లా మనిషి హృదయం చెడిపోయింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనుషులందరూ కూడా ఈ ఘోరమైన వ్యాధి ఉంది. ఎయిడ్స్ కంటే, హెపటైటిస్ బి కంటే, కరోనా కంటే భయంకరమైన వ్యాధి పాపం అనే వ్యాధి అండి. పాపం అనే వ్యాధి ఇది అందరూ కట్టింది, అన్ని కులాలు కట్టింది, అన్ని జాతులను కట్టింది ఈ పాపం అనే వ్యాధి. పాపం చేయటంలో బైబిల్ చెబుతుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని పొందలేకపోతున్నారు. మా నాయనమ్మ నాకు చాలా ఇష్టం. మా నాయనమ్మ నేను మూడో తరగతి చదువుతా ఉన్నాను. మా నాయనమ్మ పంతులు గారి దగ్గర బాగా వెళ్ళేది.
మా గుడిలో పంతులు గారు ఉండేవారు. ఏం చెప్పాడేమో కానీ ముసలితో ఒక రోజున గుడి వేయించుకుంది, కాశీ వస్త్రాలు కట్టుకుంది, కమ్మడం తీసుకుంది, పోయింది, కాశీకి పోయింది. ఇంతటి రాలే. ఆస్తిని అంతా కూడా మా బాబాయిల్ని మా నాన్న పిలిచినారా, నిన్న మోక్షాన్ని పోతున్నారా, కేదారు బద్దినాథ్ పోతున్నారా, మీరు జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే నేను హరే రామ హరే కృష్ణ అనుకుంటా, నా దినంలో అయిపోయినరా. ఆస్తి అంతా పిల్లలకు రాసింది. మా ఊరు ఇడ్స్ పెట్టింది, మా కుటుంబం పెట్టింది, మనవాళ్ళు పెట్టింది. గుంటూరు వచ్చి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను మరలా వస్తానని చెప్పింది. పోయి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. రాలే. 37 సంవత్సరాలు అయింది. దేనికోసమని తెలుసా? మోక్షం పొందాలని పోయింది. ప్రేమిట్లారా, పరలోకం పోవాలంటే, మోక్షం పొందాలంటే నువ్వెక్కడికో పోనవసరం లేదు. దేవుడు నీకోసం దిగొచ్చిండు. ఒక ఆయన రాశాడు, ఎక్కడున్నావా, ఏ మెట్లు ఎక్కడ కనపడతలే. పరమందున దేవుడే మానవ రక్షించడం కోసము, పాపం నుంచి విడిపించడం కోసము ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపం పోవాలంటే నేను మురిస్తే పోదు. నీ పాపం పోవాలంటే తీర్థయాత్ర చేస్తే పోదు. నీ పాపం పోవాలంటే దాన ధర్మాలు చేస్తే పోదు. నీ పాపాన్ని హరించడానికే పరమందున దేవుడు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, గ్రామ ప్రజలారా, నీ పాపము నీ నాశనం చేస్తా ఉంది. నీ పాపం నీ నరకానికి తీసుకెళ్తా ఉంది. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తా తెలుసా? పాపంలో వచ్చి జీతము ఏముందంట? ఏంటంటే జీతం మరణము. ఏంట మరణం అంటే బైబిల్ చెబుతూ ఉంది, అగ్నిగుండము. నేను యేసు ప్రభు నమ్మక ముందు నేనున్న నేర్చుకున్న సత్యం ఏంటంటే, మా పొత్తులు గారు చెప్పాడు, అరే చేసుకున్న పాపానికి కొన్ని సంవత్సరాలు నరకంలో ఉంటారా, యముడు నూనె ఏపుతాడు, సూసంతో గుచ్చుతాడు రా. నువ్వు చేసిన పాపానికి శిక్ష అయిపోయేదాకా నువ్వు నరకంలో ఉంటావు, యమలోకంలో ఉంటావు. ఆ తర్వాత శిక్ష అయిపోయిన తర్వాత ఒక ఆయన వస్తాడు, రంబాబు ఊర్వశి ఉండేవంటి లోకాన్ని తీసుకెళ్తారా. అక్కడ రంబాబు ఊర్వశి వేరగా ఉంటారా, డాన్సులు అంటే కొన్నాళ్ళు నరకంలో, కొన్నాళ్ళేమో వైకుంఠంలో, కొన్నాళ్ళు వైకుంఠంలో. నరకంలో బాధ, వైకుంఠంలో ఇక్కడ తాగుడే, అక్కడ తాగుడే, ఇక్కడేమో ఆల్కహాల్, అక్కడేమో ఏంటిదా అమృతం అంట. ఏంటిదే? రంభా వరుస డ్యాన్స్ చేస్తారు, మేనక డ్యాన్స్ చేస్తుంది, అల్లుకుంటది, కాలు ఎత్తదంట. బైబిల్ చెబుతోంది, యేసు ప్రభు నమ్మిన తర్వాత ఒక్కసారి నరకానికి పోతే యుగ యుగాల నరకమే. ప్రేమైన సహోదరులారా, కొన్నాళ్ళు నరకము, కొన్నాళ్ళు మోక్షం కాదు. బైబిల్ చెప్తా ఉంది, పాపం జీతము నిత్య నరకము. ఒక్కసారి నరకానికి పోతే, ఒకసారి నీ ప్రాణము నీ దేహం నుంచి బయటికి పోతే మరల రాదు. అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. మండుస్తున్న అగ్నిగుండము, యుగ యుగాలు కాల్సిన అగ్నిగుండము. అది తప్పించుకోవాలంటే నీ పాపము క్షమించబడాలి, నీ పాపాలు పోగొట్టుకోవాలి. ఆ పాపాలు పోగొట్టుకుంటానంటే ఒకటే ఒక మార్గము. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా మోక్షానికి వెళ్ళడం. వింటున్నారా? పరలోకం పోవాలంటే, మోక్షాన్ని పొందాలంటే వేరొక మార్గం లేదు.
పరమందున దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. పరమున్న దేవుడే కన్య మేరీ గర్భాన పశువు చాలా జన్మించాడు. ఇది తెలుసా నీకు? ఆ యేసుని నువ్వు కలిగి ఉంటే, యేసుని అంగీకరిస్తే, నీ పాపలు ఒప్పుకుంటే, నీలో ఉన్న పాపాన్ని కడిగివేయటం కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇది కులానికి సంబంధించింది కాదు, ఇది మానవానికి సంబంధించిన వార్త. ఇది శుభకరమైన వార్త. నీ పాపానికి హరణం కలిగించేవంటి వార్త, నీకు నెమ్మదిచ్చే వార్త. యేసు ప్రభువారు పరమందున ఆయన కన్య మేరీ గర్భాన్ని ఈ లోకంలోనికి అర్ధించాడు. ఆయన అంగీకరిస్తే నీలో నీ పాపాన్ని కడిగి వేస్తాడు. తెలుసుకున్నాం కదా, లోపల నుండి అనగా హృదయం నుండి మన ఇన్ని ఉన్నాయి. ఇటన్నిటి కడగాలంటే యేసు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఇంటి మీద ఉంటే సరిపోదమ్ము, లేక బైబిల్ ఉంటే సరిపోదమ్ము. ఎక్కడుండాలంటే యేసు ప్రభు ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలంటే యేసు ఆయన మీ ఇంటికి పిలవండి. నీ హృదయం పిలవాలి. నీ హృదయం పిలిస్తే ఆయన అన్నాడు, ఇదిగో తలుపు కూడా నిలుస్తుండే తడుస్తున్నా. ఎవడైనా తలుపు తీసినట్లా నేను అత్తలోనికి వస్తానన్నాడండి. వస్తా అన్నాడు. యేసు ప్రభు హృదయంలోకి పిలిస్తే నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి చీకటిని, నీ హృదయంలో ఉన్నటువంటి చీకటిని శుభ్రం కడిగి నిన్ను పరిశుద్ధునిగా, నీతివంతునిగా తన వలె చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు అండి. దేవుడు చీకట పోతుంది, వెలుగు వస్తుంది. వెలుగు వస్తుంది. దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యము అయిన దేవుడు నీలో ఉంటే నువ్వు వేసే అడుగులు చక్కగా ఎత్తావు. రాంగ్ స్టెప్ వెయ్యో, తప్పుడు అడుగులు వెయ్యో, రాంగ్ స్టెప్ వేయకుండా చక్కగా ఎత్తావు అడుగులో. చక్కగా ఎత్తావు. నేను రాంగ్ స్టెప్ వేసా. నేను 10వ తరగతి దాకా జిల్లా ప్రస్థ హై స్కూల్ చదువుకున్నా. తెలుగు మీడియం. మా మాస్టర్ గారు ఒక ఉన్నాడు, నాగేశ్వర మాస్టర్ గారు. ఒరేయ్ శ్రీనివాస్, ఎంపీఎస్ ఇంగ్లీష్ మీడియం చదువురా అన్నాడు. మంచి ఇంజనీర్ అవుతారా, మనూరులో ఎవడో ఇంజనీర్ లేడు అని చెప్తే, సరే ఆ మాస్టర్ గారు మాటిని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యా. నరసరావుపేటని ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యా. నేను చదివిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని ఇంగ్లీష్ చెప్తున్నారు. నాకేం అర్థం కాలే. కుర్చీలు పడేలాగా అయిపోయినా పని. ఫస్ట్ రోజు ఫస్ట్ బెంచ్కి కూర్చున్నా, వారానికి లాస్ట్ బెంచ్కి పోయా 6 నెలల తర్వాత. ఎందుకంటే ప్రతి మేడం వచ్చి నన్ను ప్రశ్న అడిగేది, నాకేం రాదు. అర్థమైతేగా ఇంకా ఇది నాకు అర్థం కావట్లేదు, మహిళగా పోతున్నారా ఇది. ఓరయ్యా నన్ను జాయిన్ చేసిరయ్యా, నా బతికేంద్రయ్యా ఎట్టయిందే. ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. ఇంక సెకండ్ ఇయర్ మా కుల పిచ్చి ఎక్కువ, కమోళంగా కుల పిచ్చి ఎక్కువ. కుల సంఘాలు జాయిన్ అయ్యి గొడవలకి బంధువులు వస్తే, మాకు లీడర్ ఉండేవాళ్ళు చచ్చిపోయాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు పోలీసు ప్రసాద్. కుల సంఘాలు జాయిన్ అయిపోయి గొడవలు సృష్టించడం, బస్సులు తగలబెట్టడం, రాళ్ళు ఇసిరేయటం, షాపులు పగలు కొట్టడం, సోడాకేసి కొట్టడం, అనేకవంటి కేసులు ఎరకపోయి చివరికి 3 మర్డర్ కేసులు ఎరకపోయి నా బ్రతుకు నాశనమైంది. సెకండ్ ఇయర్ పరీక్షలే రాయలే. నా మీద దాడి జరిగింది. 7 కత్తిపోట్లు పడ్డాయి. హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. నేను చేసిన పాపాల గుర్తుకొచ్చి నన్ను నిద్ర పట్టుకొని చేసేవి. అనేక దేవుడికి మొక్కా, నాకు అలవాట్లు మార్చండి అని. ఆ దేవుడు మొక్కా.
నా బ్రతుకు మారట్లే. 4 అన్నలు, 2 అక్కలు, లాస్ట్ వాడిని. వ్యవసాయ కుటుంబం, పొలం పొలికెళ్ళే కుటుంబం. నా బ్రతుకు నాశనమైంది. నా అలవాట్లు వేధిస్తా ఉన్నాయి. నా బ్రతుకును మార్చువారు లేరా? వేసారిపోయినటువంటి బ్రతుకులో ఇలాంటి మీటింగ్ అవుతూ ఉంది. ఇలా మైకులో వాక్యం చెబుతా ఉన్నారు. డిసెంబర్ 18వ తారీఖున వెనక్కి పోయి కూర్చున్నా వచ్చి. ఆ రోజున యేసయ్య వాక్కు నాకు వినబడింది. ఎంత ఘోర పాపమైనా సరే యేసు ప్రభు నమ్మితే నీ హృదయంలో ఉన్న చెడంతా కడిగేస్తాడు. నీ హృదయాన్ని బాగు చేస్తాడు. నీ బ్రతుకును మార్చేవాడు ఆయన ఒక్కడే. నీ జీవితాన్ని మార్చేవాడు ఆయన ఒక్కడే. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క అలవాట్లు మార్చగలిగిన ఆయన ఒక్కడే. నీ వార్త విన్నా. వాక్యం అయిపోగానే ఎవరన్నా యేసు ప్రభు నమ్ముతారంటే ముందుకొచ్చా, ఇక్కడే మోకరించా. ఆ రోజున యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించా. ఇది తెలియని ఆనందం. నా పాపలు ఒప్పుకున్నా, ఇంటికి వెళ్ళిపోయా. ఆ రోజు సంతోషం ఏర్పడుతుంది. ఎస్సీ కాలనీలో ఉంటే చర్చికి వెళ్ళేవాడిని. రహస్యంగా యేసయ్యకి ప్రార్థన చేశా. అయ్యా, ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వలేదు కదా, పొలం చేయలేకపోతున్నానయ్యా. మెరుగాయలు కొట్టని పోతే మొక్కంతా కారం మంట. పత్తి తీయటానికి పోతే ఎన్ని కూడా చిగులెంట రక్తం కారేది. బస్తాలం వేయటానికి పోయేవాడిని ఇప్పుడు మిల్లోకి. ఈ పంత కాయ కట్టేది. యేసయ్యకి ప్రార్థన చేశా, నేను చదువుకుంటాయ్యా, అవకాశం ఇయ్యని. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ పడింది. ఇంట్లో అడిగా, అన్నా ఆ పెద్దన్న దగ్గర పోయి, అన్నా నేను చదువుకుంటానన్నా, ఒక 1000 రూపాయలు ఇవ్వనంటే, నీ బతుకు పాడైందిరా, నీకు చదువు అబ్బదురా రే, నీ చదువు అబ్బదు. ఇప్పటికే నెలకు 3 సార్లు కోర్టు వాయిదాలకు వెళ్తున్నావు, ఎప్పుడైతే చేస్తాడరా నిన్ను? ఎగతాళి చేశారు. లేదన్నా, నువ్వు మారిపోయానన్నా, యేసయ్య నన్ను మార్చినానంటే నవ్వారు. చర్చిలో కొనుక్కునేవాడిని రాత్రిపూట. మా వదిన మా చెవులకున్న కమ్మలు ఇచ్చింది. అవి అమ్మి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు కట్టి ఎంత గైడ్ తెచ్చుకున్నా. అది చూస్తే నాకేం అర్థం కాలేదు, ఆబ్జెక్టివ్. కానీ ఎగ్జామ్ రాశాను, ఎంట్రన్స్ టెస్ట్. అద్భుతంగా స్టేట్ లెవెల్లో 154 ర్యాంక్. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ గిద్దలూరు జాయిన్ అయ్యా, ప్రకాశం డిస్ట్రిక్ట్ రెసిడెన్స్. ఆ 3 సంవత్సరాలు యేసు ప్రభు నమ్ముకున్న వారు నా సీనియర్స్ ఉన్నారు. మెంటర్స్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న గొప్ప గొప్ప దైవజనులకు పరిచయం అయ్యారు. ఆత్మ ఎదుగుతూ ఆ 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ లో కాలేజీ టాపర్ అండి. ఈ సెట్ రాశాను, 104 ర్యాంక్ స్టేట్ లెవెల్లో. జేఎన్టీ కాకినాడ. ఆ 4 సంవత్సరాలు దేవుడు నాతో ఉన్నాడు. ఐఎమ్ కాలేజ్ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఇంటర్మీడియట్ లో 10 సబ్జెక్టులు పాస్ అవటానికే నా వల్ల కాలే. రాంగ్ స్టెప్ వేసా. ఏ శైలేడుగా జీవితంలో నా బ్రతుకులు ఏ శైలేడు కదా, ఎలా చదువు నాకు అర్థమయ్యేది కాదు. మా సార్ అనేవాడు, రేయ్ నీ బుర్రలో పెండ అనేవాడు. నా చదువు రాదా, నీకు అబ్బదరా, పనికి మాలోడు అనేవాడు. కనీసం నా జీవితంలోకి వచ్చాడు. పనికి మాలను నా జీవితాన్ని కడిగి పవిత్రపరిచి బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ చేసినండి. సర్టిఫికెట్ వచ్చింది, మెడల్ వచ్చింది. ఆ సార్ ఎక్కడున్నాడు తెలుసుకున్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళా, సీడ్ బాక్స్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని డోర్ కొట్టా. అప్పుడు రిటైర్డ్ అయిందిలే. సార్ తలుపు తీశాడు. అరే ఎవడరా నువ్వు అన్నాడు. సార్ నేను సెంట్రల్ శ్రీనివాసరావు సార్. అరే ఎందుకు వచ్చారు అన్నాడు. సార్ బీటెక్ గోల్డ్ మెడల్ సార్, ఇదిగో సర్టిఫికెట్ సార్. నీకెట్లా వచ్చిందిరా అన్నాడు. ఎక్కడ తెచ్చుకున్నారు అన్నాడు.
సార్, యేసు ప్రభు నమ్ముకున్నా సార్, నా బ్రతుకును మార్చింది సార్, ఈ మెడల్ ఇచ్చింది సార్. ఆయన బ్రాహ్మణ, ఆయన పేరు శ్రీనివాస శాస్త్రి. వరే మంచి దేవుని పట్టుకున్నారు అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, కులాన్ని మార్చడం కోసం కాదు ఈ మీటింగ్, మతాన్ని మార్చడం కోసం కాదు ఈ మీటింగ్, జీవితాలు మార్చడం కోసమే. యేసయ్య పరమోన్నత దేవుడు భూలోకానికి వచ్చాడు తెలుసా? బిడ్డలారా, ఆ తర్వాత నా జీవితం అద్భుతంగా మలసబడింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, సర్వ్ ఆఫ్ ఇండియాలో 70,000 జీతం. చిన్న పేదరికం ఉండేది. ఉద్యోగం 4 సంవత్సరాలు చేశాను. బాగా చేసుకుని సంపాదించుకొని ఒక కారు కొనుక్కొని మా ఊరం తిరగాలని ఆశ ఉండేది. ఒక 4 సంవత్సరాలకి యేసు ప్రభు సేవకు రమ్మన్నాడు. భలేవాడు అయ్యా, జీతం ఉండదు, పాడు ఉండదు. సేవ అంటే కష్టం, నలుగురు మాట్లాడటం నాకు రాదైతే సేవ అంటావు. ఇప్పుడు రానులే, లేట్ అయిన తర్వాత సేవ చేస్తానన్నా. మీరు అనుకుని గుండు చేశారని నీ గుండు చేయలే. డబుల్ టైఫాయిడ్ వచ్చి సిక్ అయిపోయి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పడ్డా. నాకు మంచి సిల్క్ హెయిర్స్ ఉండి, ఆ ఎంట్రుకలు చాలా ఇష్టం నాకు. ఇప్పుడు అంటా ఉండేవాడిని. ఎప్పుడు ఇటొక అద్దం ఇటొక దువ్వెన ఉండేది. ఎప్పుడు అద్దం చూసుకుంటూ దూకునేవాడిని. మా అమ్మ అనేది మరి మెల్ల కట్టుకోరా అనేది, అద్దం మెల్ల కట్టుకోరా. ఎందుకంటే నా హెయిర్ స్టైల్ నాకు ఇష్టం. 1 వీక్ లోనే హాస్పిటల్ పడ్డా. మెడిసిన్స్ పని చేయట్లే, మోషన్స్ అయిపోయేవి. డాక్టర్ చేతులు ఎత్తేసారు. నా ఇంటికలన్నీ ఊడిపోయినాయండి, ఇంటికలన్నీ ఊడిపోయినాయి. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, శ్రీనివాస్, ఇప్పుడైనా వస్తావు నా సేవకి? ఎడ్వర్డ్ విలియమ్సన్ వచ్చి, తమ్ముడు రిజైన్ చేసి ఉద్యోగానికి సేవకురా. నా కుటుంబం అప్పుడు యేసు ప్రభు నమ్మలే. ఏ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాయా, నన్ను బతికించయ్యా, నీ సేవ చేస్తాను. ఎప్పుడైతే ఒప్పందం చేసుకున్నానో మెల్లగా రికవర్ అవుతుంది. మెడిసిన్స్ నా బాడీకి పడతా ఉన్నాయి. ఒక 3 నెలలు రికవర్ అయ్యా. రిజైన్ లెటర్ పంపించాను. యేసు ప్రభు సేవకు వచ్చాను. ఇప్పుడు నా కుటుంబం అంతా ప్రభు నమ్మిందండి. నన్ను మార్చిన దేవుడు నా కుటుంబాన్ని మార్చాడు. నా కోసమే ఈ లోకానికి వచ్చాడు. నాలాంటి ప్రజల కోసమే క్రిస్మస్. ఇది మతాలు మార్చేది కాదు, కులాన్ని మార్చేది కాదు, బట్టలు మార్చేది కాదు, ఇది గుండు కొట్టుకునేది కాదు, ఇది గుండె, ఇది కొబ్బరిగా కొట్టేది కాదు, ఇది బ్రతుకులు మార్చడం కోసమే. మానవాన్ని ప్రేమించిన దేవుడు, మన చేసిన దేవుడు, మనలో పోనిచ్చిన దేవుడు, పరమన వీడి మనలో ఉండటానికి వచ్చాడు. ఈజ్ ఇమ్మాన్యుయల్ గాడ్. నాతో ఉండటానికి వచ్చాడు, నాలో ఉండటానికి వచ్చాడు. తెలుసా? ఎందుకంటే నన్ను ఆయనలాగా చేయటం కోసం వచ్చాడు. నా కోసం వచ్చాడు, నాలోకి వచ్చాడు. నేను ఆయనలాగా మారాలని వచ్చిందండి. ఎవరున్నారు అంత మంచి దేవుడు? ఎవరున్నారు? నేను స్థలములో మీరును ఉండులాగునన్నాడండి. ఇదే క్రిస్మస్. యేసయ్యని కలిగి ఉండి యేసయ్య కోసం, రాలైన యేసయ్య కోసం బ్రతకటమే క్రిస్మస్. పిన్నొంటలు కాదు, కొత్త బట్టలు కాదు, డాన్సులు కాదు, ఆర్భాటం కాదు, కానీ క్రీస్తుని ధరించుకోవటమే క్రిస్మస్. ఇది మతం మార్చడానికి కాదండి. ప్రేమని గ్రామస్తులారా, ఈ పడగ మీద ఉంటున్నావు, నిన్ను మార్చడానికి కాదు ఈ చర్చి, నిన్ను మార్చడానికి క్రైస్తవులు. మన బ్రతుకులు మార్చడం కోసమే పరమోన్నత దేవుడు శరీరంలో కనుకొచ్చి కలువరి శిలువలో ప్రాణ వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ తిరిగి లేచాడు. ఆయన పిలిస్తే నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు పడుతున్న బాధ తొలగిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. అదే గ్రాండ్ క్రిస్మస్, గొప్ప శుభదినం. యేసయ్యని కలిగి ఉండడం కోసం బ్రతకటమే. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ యేసయ్యని ఈరోజు నీ ఇంటికి తీసుకెళ్తావా? నీతో తీసుకెళ్తావా? ఆయన మానవుడితో ఉండటానికి వచ్చాడండి. పరమందున దేవుడు
మనతో ఉండటానికి వచ్చాడు, మనతో జీవించడానికి వచ్చాడు. మనలో ఉండటానికి వచ్చిన దేవుణ్ణి ఈ రాత్రి కలిగి ఉందాం. దీనికి ఏం చేయని అవసరం లేదు, కొబ్బరికాయ కొట్టడం అవసరం లేదు, అగరబత్తిలు వెలిగించిన అవసరం లేదు, క్యాండిల్ కూడా వెలిగించిన అవసరం లేదు. యేసు ప్రభువా, నీ పాపిని, నా పాపాలు క్షమించయ్యా, నా కోసం వచ్చావు కదా 2000 సంవత్సరాల క్రితం, నాలోకి రా ప్రభువా, నా పాపం కడిగయ్యా అని ఒప్పుకొని నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభు అని పిలిస్తే చాలు, నీ హృదయంలోకి వచ్చి నీ పాపాన్ని కడిగి నీకు మోక్షాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈ లోక నాశనం కాబోతుంది. కరోనా చిన్న శాంపిలే, భయంకరమైన నాశనం లోకం మీదకి రాబోతా ఉంది. ఇది శాశ్వతమైనది కాదు. ఈ లోకము శాశ్వతమైన లోకాన్ని సృష్టిస్తున్నాడు ఆయన, తయారు చేస్తున్న పరలోక రాజ్యాన్ని అక్కడ తీసుకెళ్ళటానికి రానై ఉన్నాడు. నిన్ను సస్తే ఇంట్లో ఉంచరు, బయట టెంట్ వేస్తారు, టెంట్ కింద పండేస్తారు, తలగడ దగ్గర కురువి పెడతారు, వచ్చినంత ముక్కులు మూసుకుని వస్తారు. ఏ అమ్మా ఇప్పుడు తెస్తారమ్మా అన్నట్టు చూస్తారు. నువ్వు కట్టించిన ఇల్లు, నీ ఆస్తి పాస్తులు, నీ అందరి సందాలు, నీ భోగభాగ్యాలు నిన్ను మోక్షాన్ని తీసుకెళ్ళలేవండి. సస్తే కాటికి తీసుకెళ్తారు, ఆ తరువాత నిన్ను మర్చిపోతారు. కానీ నీ బ్రతుకును మార్చడం కోసమే, మోక్షాన్ని ఇవ్వడం కోసమే ఈ లోకానికి వచ్చిన యేసయ్యని అంగీకరిస్తావా? ఇదేదో ఫలానా వాళ్ళది కాదు, ఇది నీకే. ఈ రాత్రి నీకే. ఈ రాత్రి దేవుడు నీ కోసం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇంకెంతకాలం యేసుప్రభు దూరం ఉంటావు? ఎంతకాలం ఈ పాపంలో నటిస్తూ ఉంటావు? ఎంతకాలం నీ పాపం చురుకుంటుంటావు? నీ చేస్తున్న పాపం చూస్తున్నాడు. శిక్ష తప్పదో, నాశనం తప్పదో. ఆ నాశనం రాకముందే మోక్షాన్ని పొందటానికి ఇష్టపడితే నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీకు నెమ్మది అనుగ్రహించబడుతుంది. ఆ కృపాదేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి యేసయ్య ఎద్దుకొచ్చి నీవు ఇంకా యేసు ప్రభు నీళ్ళు లేడా? లేడా? ఈ రాత్రి నువ్వు పిలిస్తే చాలు, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించి మానవులు పాప క్షమాపణ నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. మరణాన్ని జయించి లేచినటువంటి ఏకైక వ్యక్తి ఆయనే. చాలా సమాధులకు వెళ్ళారు, సమాధి జయించలేకపోయారు, మరణం జయించలేకపోయారు. కానీ యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రభువా, నీ పాపినయ్యా, నా హృదయంలో తెరుస్తున్న హృదయం రా ప్రభు అని పిలిస్తే చాలు, నీ హృదయంలోకి వస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. ఒకవేళ ఇంట్లో ఉన్న నీవు, బజార్లో కూర్చున్న నీవు, టీవీ ముందు కూర్చుని మాటలు పడతానేమో, రేపు నీది కాదు, రేపు అనేది రూపే లేదు. ఇదే రక్షణ దినము, అనుకూల సమయం. ఈరోజు దాటిపోనీకు, ఏసా లేకుండా ఈ స్థలం నుంచి బయటికి వెళ్ళకు. నేను పాపినయ్యా, నా హృదయం తెలుస్తున్నాను యేసయ్యా, నా హృదయం రా ప్రభు అని చెప్పే హృదయం అంగీకరించు. నీలో ఉన్న చీకటిని కలగటానికే, అజ్ఞానాన్ని తొలగించడం కోసమే, మానవ జీవితాలు వెలిగించడం కోసమే ఈ లోకానికి వచ్చిన యేసయ్యని ఆహ్వానించు. పరిశుద్ధమైన తండ్రి, వందనాలయ్యా. ఈ గ్రామాన్ని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. చక్కని సీయోను మందిరాన్ని గ్రామంలో పెట్టారు. కొందరిని నమ్ముకున్నారు, ఇంక గ్రామం అంతా ఉన్నది ప్రభువా. వారిని అంగీకరించి మోక్షాన్ని పొందటానికి కృపను గ్రహించండి. అనేక కులాల వారు ఉన్నారు, వారితో మాట్లాడండి అయ్యా. ఈ గ్రామ వ్యవసాయాన్ని దీవించండి, పాడి పంటలు దీవించండి, గ్రామ సర్పంచ్ గారిని దీవించండి, గ్రామ కమిటీని దీవించండి. ఈ రాత్రి గ్రామాన్ని దర్శించండి అయ్యా. ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో నిద్ర పట్టుకొని చేయండి, మిమ్మల్ని అంగీకరించుకెళ్ళే కృప దయచేయండి. వ్యాధులతో వారు ముట్టండి, సంతానం వారు దర్శించండి, సంతానాన్ని గ్రహించండి, అప్పులో వారు దర్శించండి, వారి పంటలు దీవించండి ప్రభువా. ఈ గ్రామానికి క్షేమం కలిగించండి తండ్రి. మీ దాసుడు అయిన అబ్రాహ్మ గారు బట్టి వందనాలు.
కుటుంబం దీవించండి. సంఘాన్ని యవనస్తులు బలపరచండి ప్రభువా. వచ్చి దైవ సేవకులందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇతబడి వాకి నీళ్ళు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించినటువంటి అబ్రమయ్య గారికి ప్రత్యేక వందనాలు. అలాగే నేను సంఘ పెద్దలకి, యవనస్తులకి, నా తోటి దైవ సేవకులందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆ రాజ్యం కోసం సిద్ధం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.